నాటుకోడి కర్రీ అలా తీసుకుని అలా పైనుంచి వేసుకుని ఉప్పుడు ఒక్క నిమ్మకాయ తీసుకుని పైన అలా పిండుకున్నారు కదా, ఉప్పుడు కింద పైన ఒక్కసారి కలిపి అందులో ఒక ముక్క తీసుకునండి ఒక ముద్దలో పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా అదిరిపోద్దండి. ఉప్పుడు ఉల్లిపాయ కొరికారంటే ఇంకా డైరెక్ట్ స్వర్గంలోకే తెలిపొచ్చండి. మీరు కనుక అబ్రాడ్ కంట్రీస్లో అయ్యి ఉంటూ ఇలాంటి నాటుకోళ్ళు ఒకటి దేశీ చికెన్ ఒకటి ఇలాంటివన్నీ తినలేకపోతున్నాం అని చెప్పి మిస్ అవుతున్నారా? అలా అయితే అస్సలు ఫీల్ అవ్వకండి, నేను ఉన్నది అంతే కదా. ఎవరైతే ఇలాంటి చికెన్ దేశీ చికెన్ నాటుకోళ్ళు అవి మిస్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఈ చికెన్ మొత్తం బోన్లెస్ చేపించి దాంతో చికెన్ పికిల్ పెట్టేస్తున్నామండి. సో ఇలాంటి క్రేవింగ్స్ ఎవరికైతే ఉన్నాయో మీరు అబ్రాడ్ కంట్రీస్లో ఉంటూ కూడా ఇలాంటి దేశీ చికెన్లు నాటుకోళ్ళు అయ్యి తినొచ్చు అనమాట మీరు కూడా. సో ఎవరైతే మన అబ్రాడ్ రెస్టారెంట్ ప్యాక్స్ అయ్యి ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాళ్ళు యాడ్ ఆన్స్ కింద నాటుకోడి పచ్చళ్ళు ఒకటి, ఇలా దేశీ చికెన్ పచ్చడి ఒకటి, గోదావరి రొయ్యల పచ్చళ్ళు ఇలాంటివన్నీ మీరు యాడ్ ఆన్స్లో చేసుకొని నేనైతే మీకు సేఫ్గా పంపిస్తాను అనమాట. టేస్ట్లో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. మనమైతే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మన పికిల్స్ అయ్యి ఎలా ఉంటాయో ఏంటనేది. సో మన దగ్గర ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ సెకండ్ టైం కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారండి. మన పికిల్స్ అంత బాగుంటాయి అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లింక్ వచ్చిన బయోలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను చూసుకుంటాను ఇంకా అక్కడ నుంచి అంతా.